ఫ్యాక్ట్ న్యూస్ ప్రభుత్వం అంటే వ్యాపారం చేసే సంస్థ కాదు. ప్రభుత్వ రంగ సంస్థలను నిర్వహించాల్సిన అవసరం లేదు. ఉద్యోగులను మోయాల్సిన ఆవశ్యకత లేదు. కేవలం వాటిని పర్యవేక్షిస్తే చాలు. ప్రజల సంక్షేమం చాలు. సంక్షేమ పథకాలను అమలు చేస్తే చాలు. ఇది ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆలోచనే కాదు, ఓ వెబినార్లో ఆయన వెల్లడించిన అభిప్రాయం ఇప్పుడు ఇదో సంచలనమైంది. దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది. ఏకంగా ప్రధాని మోదీ ఈ తరహా వ్యాఖ్యలు చేయడంపై విస్తృతంగా చర్చ నడుస్తోంది. ప్రభుత్వం అంటే సకల రంగాలపై పర్యవేక్షణ. ప్రభుత్వం అంటే పరిమితులు లేని పాలనాధికారం. ప్రభుత్వం అంటే అన్నిటిపైన ప్రజలకు ఓ భరోసా. ప్రైవేటు వ్యక్తులు, శక్తులు, కార్పొరేట్ మాఫియాలు అరాచకాలకు పాల్పడితే అభయం ఇవ్వాల్సిన పాలనా వ్యవస్థ. ప్రైవేటు రంగం చేతులెత్తేస్తే ఆదుకోవాల్సిన బాధ్యతాయుత వ్యవస్థ. కానీ ఏకంగా ప్రభుత్వమే చేతులెత్తేస్తున్న పరిస్థితులు ఇప్పుడు కనిపిస్తున్నాయి. ప్రభుత్వం అంటే వ్యాపార సంస్థ కాదని ప్రధాని నరేంద్ర మోదీ తేల్చేశారు. ప్రైవేటీకరణతోనే దేశ అభివృద్ధి సాధ్యమని వ్యాఖ్యానించారు. అంతేకాదు ప్రభుత్వం వ్యాపారం చేస్తే నష్టం వాటిల్లుతుందని, ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటుకు అప్పగిస్తేనే ప్రగతి సాధ్యమని కుండబద్దలు కొట్టారు. इस बजट ने भारत को फिर से हाई ग्रोथ ट्रेजेक्टरी पर ले जाने के लिए स्पष्ट रोडमैप सामने रखा है। बजट में भारत के विकास में प्राइवेट सेक्टर की मजबूत पार्टनरशिप पर भी फोकस है। सरकार का ये दायित्व है कि वो देश के एंटरप्राइज को, बिजनेस को पूरा समर्थन दे, लेकिन सरकार खुद एंटरप्राइज चलाएं, उसकी मालिक बनी रहे। आज के युग में न ये आवश्यक है, न ये संभव रहा है। इसलिए मैं कहता हूं, गवर्नमेंट हैज नो बिजनेस टू बी इन बिजनेस। सरकार का फोकस लोगों के वेलफेयर और विकास से जुड़ी परियोजनाओं पर ही रहना चाहिए। 4 स्ट्रेटेजिक सेक्टर के अलावा बाकी सारे पीएससीज के प्राइवेटाइजेशन को लेकर सरकार प्रतिबद्ध है। स्ट्रेटेजिक सेक्टर्स में भी कम से कम पीएससीज रहें, जितनी जरूरत हो उतने ही रहें। డిపార్ట్మెంట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ అండ్ పబ్లిక్ అసెస్ మేనేజ్మెంట్ దీపం ఆధ్వర్యంలో ప్రైవేటీకరణపై నిర్వహించిన వెబినార్లో నరేంద్ర మోదీ కీలక ప్రసంగం చేశారు. ఈ ప్రసంగంలోనే మోదీ కేంద్ర ప్రభుత్వ అంతరంగాన్ని వెల్లడించారు. ప్రధాని మోదీ చేసిన ఈ వ్యాఖ్యలు కేంద్ర ప్రభుత్వ వైఖరిని తేటతెల్లం చేసిందే. ప్రభుత్వం లక్ష్యం వ్యాపారం కాదని అన్నారాయన. వారసత్వంగా వస్తున్నాయన్న పేరుతో ప్రభుత్వ రంగ సంస్థలను నడపలేమని చేతులెత్తేశారు. పీఎస్యూలను నడపడానికి ఆర్థిక సాయం అందించడం ప్రభుత్వంపై భారమేనని అన్నారు. నష్టాల్లో ఉన్న అనేక ప్రభుత్వ రంగ సంస్థలు ప్రజల పన్నుల రూపంలో చెల్లిస్తున్న డబ్బులతో నడుస్తున్నాయని అన్నారు. నాలుగు వ్యూహాత్మక రంగాలు మినహా అన్ని రంగాల ప్రభుత్వ రంగ సంస్థలను క్రమంగా ప్రైవేటీకరించబోతున్నామని మోదీ స్పష్టం చేశారు. వ్యాపార రంగానికి ప్రభుత్వం తన వంతు తోడ్పాటును అందిస్తుంది అని మోదీ చెప్పారు. ప్రభుత్వమే స్వయంగా వ్యాపారం చేయాల్సిన అవసరం లేదు అన్నారు. ప్రజా సంక్షేమమే ప్రభుత్వ ప్రథమ ప్రాధాన్యం అని వివరించారు. సంపద సృష్టి, ఆధునికీకరణ నినాదంతో తమ ప్రభుత్వం ముందుకు వెళ్తుందని మోదీ చెప్పారు. ప్రభుత్వం వైదొలిగే రంగాలను ప్రైవేటు రంగం భర్తీ చేస్తుంది అన్నారు. ప్రైవేటు రంగం పెట్టుబడులు, అత్యుత్తమ విధానాలను తెస్తుందని వివరించారు.
ప్రభుత్వ రంగ సంస్థలను స్థాపించినప్పటి పరిస్థితులు వేరు అని వ్యాఖ్యానించిన మోదీ 50-60 ఏళ్ల నాటి విధానాల్లో సంస్కరణలు అవసరమన్నారు. ప్రజాధనం సద్వినియోగమే లక్ష్యంగా సంస్కరణలు తీసుకొస్తున్నామని తెలియజేశారు. 18 రంగాల ప్రభుత్వ రంగ సంస్థల నుంచి పెట్టుబడులను ఉపసంహరిస్తామని కేంద్రం ప్రకటించిన నేపథ్యంలో ప్రధాని వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. మోదీ తాజా వ్యాఖ్యలు బ్యాంకింగ్, ఇన్సూరెన్స్, ఎరువులు, పెట్రోలియం, డిఫెన్స్ ఉత్పత్తి రంగాల్లో ప్రభుత్వ పాత్ర పరిమితం కాబోతోంది అన్న స్పష్టమైన సంకేతాలు ఇచ్చాయి. इस बजट ने भारत को फिर से हाई ग्रोथ ट्रेजेक्टरी पर ले जाने के लिए स्पष्ट रोडमैप सामने रखा है। बजट में भारत के विकास में प्राइवेट सेक्टर की मजबूत पार्टनरशिप पर भी फोकस है। सरकार का ये दायित्व है कि वो देश के एंटरप्राइज को, बिजनेस को पूरा समर्थन दे, लेकिन सरकार खुद एंटरप्राइज चलाएं, उसकी मालिक बनी रहे। आज के युग में न ये आवश्यक है न ये संभव रहा है। इसलिए मैं कहता हूं, गवर्नमेंट हैज नो बिजनेस टू बी इन बिजनेस। सरकार का फोकस लोगों के वेलफेयर और विकास से जुड़ी परियोजनाओं पर ही रहना चाहिए। 4 स्ट्रेटेजिक सेक्टर के अलावा बाकी सारे पीएससीज के प्राइवेटाइजेशन को लेकर सरकार प्रतिबद्ध है। स्ट्रेटेजिक सेक्टर्स में भी कम से कम पीएससीज रहें, जितनी जरूरत हो उतने ही रहें।